హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రైతు నేస్తం తెలంగాణ. వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు టాపిక్ వచ్చేసి విత్తన శుద్ధి. ఈ విత్తన శుద్ధి అనేది మనం మాట్లాడుకుంటే ఈ విత్తన శుద్ధి మనకు అవసరమా? విత్తన శుద్ధి చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? విత్తన శుద్ధి ఎందుకోసం చేసుకోవాలి? దీంతో ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా లేవా అనేది మనం ఈ వీడియోలో పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. విత్తన శుద్ధి అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందు గురించి అంటే చాలా వరకు ఈ విత్తన శుద్ధి అనే దాన్ని ఎక్కువ ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే విత్తనాలు తెచ్చుకున్నాం కదా, నారు పోసుకున్నాం కదా, అదే నారు పెరుగుతుంది కదా, తర్వాత ఏమన్నా తెగుళ్ళు కానీ ఏమన్నా వస్తే నారులో మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది కదా అనేది చాలా వరకు అందరి ఆలోచన. కానీ విత్తన శుద్ధి మనం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయనేది మనం తెలుసుకుంటే ఈ వీడియోలో చాలా, ఎందుకంటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అంత మనకు ఇంపార్టెంట్. షాపు నుంచి విత్తనాలు తీసుకొని వచ్చేటప్పుడే ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. దీనిలో మనం విత్తనాలు చూసుకున్నట్టయితే 3 kg, 10 kg ప్లస్ 25 kg. ఈ 3 kg వచ్చేసి మనకు F1 హైబ్రిడ్ సీడ్ విత్తనాలు అనేది F1 అనేది మనకు 3 kg ప్యాకింగ్ ఉండడం జరుగుతుంది. 10 kg అనేది రీసెర్చ్ ప్యాడీ, ఇది కూడా మనకు 10 kg ప్యాకింగ్ ఉండడం జరుగుతుంది. ఇంకొకటి 25 kg ఓపీ సీడ్. మనకు 3 kg విత్తన శుద్ధి అనేది చేసి రావడం జరుగుతుంది. 10 kg కూడా విత్తన శుద్ధి చేసి రావడం జరుగుతుంది. 25 kg దాంట్లో కొంతవరకు విత్తన శుద్ధి అనేది సరిగా ఉండదు. దాని గురించి మనము 25 kg బ్యాగులు తీసుకొని వచ్చేటప్పుడు విత్తన శుద్ధి కోసం ఖచ్చితంగా మనము కార్బన్డైజం తీసుకొని రావాలి. కార్బన్డైజం కానీ లేకపోతే స్ప్రింట్ కానీ తీసుకొని రావాలి. దీంతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అది మనం ఎలా చేసుకోవాలి ఏందనేది తెలుసుకుందాం. విత్తన శుద్ధి గురించి మనం చూసుకున్నట్టయితే 1 kg పొడి విత్తనానికి 3 గ్రాములు కార్బన్డైజం, బావిస్టాన్ కంపెనీ కార్బన్డైజం టెక్నికల్ 50 WPది 3 గ్రాములు పొడి విత్తనానికి మనము కలుపుకొని 24 గంటలు మనము ఆరబెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుంది. అది కాకపోతే అందుబాటులో దొరకకపోతే స్ప్రింట్ అని దొరుకుతుంది. దానిలో కార్బన్డైజమును మ్యాంగో జెప్ ఉండడం జరుగుతుంది. అది కూడా మనము 3 గ్రాములు అయితే సరిపోతుంది. తడి విత్తనానికి చూసుకున్నట్టయితే తడి విత్తనానికి 1 లీటర్ నీటికి 1 గ్రామ్ చొప్పున మనం కలుపుకోవాలి. కలుపుకొని వీటిని 24 గంటలు నానబెట్టాలి నీటిలో. నానబెట్టుకున్న తర్వాత అప్పుడు మనము మొలక అలుక్కున్నట్టయితే చాలా బాగుంటుంది. అదే మనకు బావిస్టన్ అయితే ఒకవేళ స్ప్రింట్కి ఇట్లా మనము తడి విత్తనానికి కలుపుకున్నట్టయితే ఖచ్చితంగా 1 లీటర్ నీటికి 3 గ్రాములు అనేది కలుపుకోవాలి. వాటర్ లోపల కలుపుకొని మనం విత్తన శుద్ధి చేసి దాని తర్వాత మనము నార్మల్లో అలుక్కున్నట్టయితే చాలా వరకు బాగుంటుంది. ఇది కాకుండా మనకు జీవన ఎరువులైనటువంటి సూడోమోనాస్ కానీ, ట్రైకోడర్మా కానీ, ఇంకొకటి వచ్చేసి రైజోబియం. ఈ జీవన ఎరువులు మనం చూసుకున్నట్టయితే వీటిని తడి విత్తనానికి మనము సీడ్ ట్రీట్మెంట్కి ఇట్లా చేసుకున్నట్టయితే 10 గ్రాముల చొప్పున మనం 1 kg విత్తనానికి 10 గ్రాముల చొప్పున సీడ్ ట్రీట్మెంటు చేసుకోవచ్చు. అదే తడి విత్తనానికి అయితే 1 లీటర్ నీటిలో 10 గ్రాములు సూడోమోనాస్ కానీ, రైజోబియం కానీ, ట్రైకోడర్మా కానీ, ఈ జీవన ఎరువులు కూడా మనం దొరికితే అందుబాటులో మీకు దొరికినట్టయితే వీటితోటి కూడా చేసుకుంటే కూడా
చాలా బాగుంటుంది. ఇది చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే విత్తనాల లోపల మనకు చాలా వరకు చాలా రకాల బ్యాక్టీరియా కానీ లేకపోతే శిలీంధ్ర బీజాలు అనేది ఉండడం జరుగుతుంది. అవి వేరే కాడ పండించిన విత్తనాలు కాబట్టి మనం తీసుకొని వచ్చిన తర్వాత మనం విత్తన శుద్ధి చేయకుండా మన నార్మల్లో అలికిన తర్వాత అగ్గి తెగులు కానీ పాంపొడ తెగులు కానీ వేరుకుళ్ళు కానీ ఇలాంటి మనకు తెగుళ్ళు రావడం వల్ల మనకు నారు కూడా ఆరోగ్యంగా ఉండదు. దాని తర్వాత నాటేసిన తర్వాత కూడా చాలా తెగుళ్ళు రావడం జరుగుతుంది. ఇంకొకటి చూసుకున్నట్టయితే విత్తన శుద్ధి చేయకపోవడం వల్ల భూమి నుంచి కూడా మనకు తెగుళ్ళు అనేది ఆశించడం జరుగుతుంది. అది కూడా ఎలా అంటే మనము గత పంట చూసుకున్నట్టయితే గత పంట లోపల మనకు పాంపొడ తెగులు కానీ లేకపోతే వేరుకుళ్ళు కానీ అగ్గి తెగులు కానీ ఇటువంటి మనకు తెగులు గిట్లా ఆశించింది అనుకో దాని వైరస్ దాని శిలీంధ్ర బీజాలు అనే బ్యాక్టీరియా శిలీంధ్ర బీజాలు అనేటి భూమి లోపలనే ఉండడం జరుగుతుంది. అది మనం విత్తనం పెట్టిన తర్వాత విత్తనానికి ఆ తెగులు ఆశించి మనకు రోగాలు రావడం జరుగుతుంది. దీనివల్ల మనం ఏం చేస్తాం, మందు కొట్టడం జరుగుతుంది. మందు కొట్టిన తర్వాత ఏమవుతుంది, కొంతవరకు తెగులు కంట్రోల్ అవుతుంది. మనం అనుకుంటాం ఆ తెగులు కంట్రోల్ అయింది, మళ్ళీ దాని తర్వాత కొంత టైం తర్వాత మళ్ళీ అటాక్ చేయడం జరుగుతుంది. అందు గురించి మీరు ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా ఇట్లా మీరు చేసుకున్నట్టయితే నారు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. నారు మడి లోపలనే ఎలాంటి తెగుళ్ళు రాకుండా చాలా చక్కగా ఆరోగ్యవంతంగా నారు పెరుగుతుంది. ఆరోగ్యవంతంగా నారుమడి లోపల నారు ఉన్నప్పుడు నాటేసిన తర్వాత కూడా మనకు ఎక్కువ తెగుళ్ళు అనేది రాదు. మీరు ఏం చేస్తారంటే చాలా వరకు రైతులు నేను చూసిన స్టార్టింగ్ ఏంటంటే మనకు కేర్ తీసుకోరు. మనకు తెగుళ్ళు వచ్చిన తర్వాత తెగుళ్ళు కానీ రోగం కానీ వచ్చిన తర్వాత స్ప్రే చేయడం జరుగుతుంది. మీరు అట్లా కాకుండా ముందు నుంచెల్లే మీరు తగు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. ఇది ఎందుకంటే మనం ఇక్కడ రూపాయితో అయిపోయేదాన్ని మనం నాటేసిన తర్వాత కానీ లేకపోతే నార్మల్లే కానీ మనం ఎక్కువ ఖర్చుతోటి నార్మల్లో కొంతవరకు ఖర్చు పెట్టగలుగుతున్నాం. దాని తర్వాత పొలంలో నాటేసిన తర్వాత కూడా పెద్ద మొత్తంలో మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది. కానీ అది మన రైతు సోదరులు గమనించాలి. అందుగురించి ఈ విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా అవసరం. మీరు విత్తనాలు తీసుకొని వచ్చిన వాళ్ళు ఇట్లా ఇంకా నానబోసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఖచ్చితంగా నానబోసేటప్పుడు మీరు షాపు నుంచెల్లే బావిస్టాన్ కార్బన్ టెక్నికల్ ఉంటుంది. అది కాకపోతే స్ప్రింట్ ఇండోఫిల్ కంపెనీ అందులో కార్బన్ మ్యాంకో జెబ్ ఉంటుంది, అది తీసుకోండి. ఇవి కాకపోతే ఒకవేళ మీకు జీవన ఎరువులు అయినటువంటి సూడోమోనాస్ కానీ రైజోబియం కానీ ట్రైకోడర్మా కానీ ఇలాంటి వాటివి కూడా నేను చెప్పిన విధంగా 10 గ్రాముల చొప్పున ఇవి మనం ట్రీట్మెంట్ చేసుకున్నట్టయితే నారు ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది. ఇది మన రైతు సోదరులు ఖచ్చితంగా గమనించాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ సంగి లోపల మీరు పొలం చేసిరు కాబట్టి అందులోపట ఏమన్నా గత పంటకి ఏమన్నా తెగుళ్ళు ఇట్లా మనకు వచ్చినాయి అనుకో ఆ తెగుళ్ళు అనేది ఖచ్చితంగా ఈ పంటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే దాని శిలీంధ్ర బీజాలు అనేది భూమి లోపలనే ఉండడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. దాని గురించి ఖచ్చితంగా మీరు కేర్ తీసుకోవాలి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా జెన్యూన్గా ఉండడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనం నార్మడి యాజమాన్య పద్ధతుల గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.